పత్రికలు స్టేట్ అధ్యక్షురాలిని ముఖ్యంగా ఈ ప్రాంగణంలోనే విశేషంగా నిలబడినాం కాబట్టి ఈ ప్రాంగణము రేపు 4వ తేదీ అంటే జనవరి 4వ తేదీ శనివారము జరగబోయే ఒక గొప్ప విశేషమైన బహిరంగ సభకు ఇక్కడ మనము సన్నద్ధమవుతున్నామండి. అదే ప్లేస్లో నిలబడి ఈరోజు మనం మాట్లాడుతున్నాము. 4వ తేదీ అశేష జనవాహిని ఒక్క ధర్మారమే కాకోకుండా మాకు వస్తున్న న్యూస్ ప్రకారము చుట్టుపట్ల ఉన్న జిల్లాల నుంచి కూడా విశేషంగా అశేష జనవాహిని వస్తున్నారండి. ముఖ్యంగా ఆ విషయం మీకు ఇంతకుముందు తెలుసు, అయినా కూడా ఇంకొకసారి చెప్తాను. 4వ తేదీ కందుకుంటి ప్రసాద్ గారు, శ్రీ కందుకుంటి ప్రసాద్ గారు, కదిరి నియోజకవర్గము ఎమ్మెల్యే గారు, మా కుల బాంధవులు, ఈ 7 కులాలకు అత్యంత అధిక ఆత్మీయుడండి. ఎందుకంటే ఈ 7 కులాలను రిప్రజెంట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఒకే ఒక టికెట్ ఇచ్చారండి మన కందుకుంటి ప్రసాద్ గారికి. ఆ ఒక్క టికెట్ ఆయన అత్యధిక మెజారిటీతో అత్యల్ప చేనేత కులస్తులు ఉన్న కదిరిలో గెలిచి వాళ్ళ అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న జనాల అంటే ఇతర కులస్తులు మైనార్టీ వాళ్ళు అయితేనేమి, ఈ రెడ్డి కులస్తులు అయితేనేమి వాళ్ళ ఆదరణ చూరగొని అత్యధిక మెజారిటీతో గెలిచారండి. కాబట్టి అటువంటి మా సోదరుని మేము ఇంతవరకు కొన్ని కారణాంతరాల వల్ల సత్కరించుకోలేకపోయినందుకు చింతిలుతూ ఈరోజు ఘన సన్మానం చేస్తున్నామండి సోదరుడికి. అన్ని వర్గాల వారు అంటే ఈ 7 కులాలకు చెందిన చేనేత కులాలకు చెందిన అన్ని వర్గాల వారు దీనికి అత్యధికంగా ఆకర్షించబడి ఇన్ని రోజులకు ఈ కులాలు అన్నీ ఏకమవుతున్నాయి, ఒక్క తాటి మీదకి వస్తున్నారు. ఇక్కడ ఐకమత్యంతో మా దీన్ని తెలియజేస్తున్నారు, ఉనికిని తెలియజేస్తున్నారు అని అందరూ తండోపతండాలుగా వస్తున్నారండి. దీన్ని మీరు మీడియా ద్వారా విశేషంగా ఇంకా చేరవలసిన వారు కూడా చేరవేసి ఈ సభని ముఖ్యంగా జయప్రదమయ్యేదానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా అందించండి అని కోరుతున్నాను. పుర ప్రజలు కోరుకునేదేమంటే, నా సోదరులకు కోరుకునేదేమంటే, రండి, ఇది ఈ చేనేత కులస్తులు చేస్తున్న ఒక మహాయజ్ఞం అండి. ఈ యజ్ఞానికి మీరు కూడా సహకరించండి. ఈ చేస్తున్న యజ్ఞం అనేది పెద్ద మాటేమో నాకు తెలియదు, కానీ దీని ద్వారా మేము అందరం ఐకమత్యమయ్యి మా ఉనికిని చాటుకోబోతున్నామని చెప్తున్నామండి. భవిష్యత్తు చేయబోయే కార్యాచరణ ప్రణాళికకు ఇది తొలిమెట్టండి. దయచేసి అందరూ కలిసి రండి, ఈ సభను జయప్రదం చేయండి. నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం అంటే ధర్మవరం పట్టణంలో ఉన్న చేనేత కులాలు 7 కులాలు ఉన్నాయి. రాష్ట్రంలో 18 కులాలు ఉంటే ధర్మవరంలోనే 7 కులాలు అత్యధికంగా ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో మేము కూడా రాజకీయంగా చైతన్యం కావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో అందరూ మొన్నటి ఎలక్షన్లో సత్యకుమార్ గారిని బీసీలో అంటే మేము కూడా చేనేత కులస్తులందరూ బీసీలే కాబట్టి సత్యకుమార్ గారిని అత్యధికంగా గెలిపించడం పాత్రలో చేనేతల పాత్ర కూడా ఉంది. బీసీలంతా ఎక్కువ ఉన్న పర్సంటేజ్ ఉన్నా కానీ మేము కూడా ఈ యొక్క పాత్రని వహించి ఆయన గెలిపించుకున్నాం కాబట్టి మాలో ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఎందుకు చేయవలసి వస్తుందంటే, రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే శాసనసభలో ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు.
మరి రాష్ట్రం నలుమూలలో కూడా ఆయనకి ఘనంగా సన్మానం చేస్తూ ఉన్నారు. మరి అత్యధికంగా దాదాపు 1,00,000 మంది ఉన్నటువంటి ఈ యొక్క ధర్మవరం పట్టణంలో చేనేత కుల బాంధవుడైనటువంటి ఒక శాసనసభ్యుని మేము గౌరవించుకోవడంలో మాకు ఎటువంటి ఇది లేదు. కాబట్టి మేమంతా కలిసికట్టుగా రాజకీయాలు వదిలిపెట్టి ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇంకా మాలో ఉన్నటువంటి వర్గ విభేదాలన్నీ మర్చిపోయి ఈ యొక్క ఘన సత్కారానికి అందరినీ ఆహ్వానించి ఇక్కడ ప్రతి ఒక్కరిని సమాయత్తం చేసి ఇప్పుడు ఎలక్షన్లు అయితే లేవు, రాజకీయాలు అయితే చేయదలుచుకోలే, కానీ కనీసం మా కందుకుంట వెంకట ప్రసాద్ గారిని మా యొక్క కుల బాంధవుడైనటువంటి అతన్ని గౌరవించకపోతే మమ్మల్ని మేము అవమానం పరుచుకున్నట్లయితుందనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఆయన్ని ఘనంగా సత్కరించాలనేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 10-15 రోజులుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ధర్మవరం పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని చేయాలని చెప్పేసి వాళ్ళలో లేని ఉత్సాహాన్ని కూడా మేము మా యొక్క కార్యవర్గము చేనేత కులాల ఐక్యవేదిక ద్వారా మేము సమాయత్తం చేసినాము. ప్రతి ఒక్కరూ ధర్మవరంలో ఉండే ఒక చేనేత కులాల నలుమూలల ప్రాంతాల నుంచి కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర జిల్లాల నుంచి కూడా రాష్ట్రం నలుమూలలు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందని మేము కూడా ఊహించలేదు. మొట్టమొదటిగా ఏదో చిన్నగా అనుకున్నవి, తర్వాత తెలిసింది మేము వస్తాం అంటే ఆఖరికి ఈ శివాలయ ప్రాంగణం శివానగర్లో ఈ కార్యక్రమం చేయడం అంటే ఆషామాషి కాదు, చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నవి. ఇక్కడ ఉన్న ధర్మవరం పట్టణ వాసులు కూడా ఎంతోమంది ఆర్థిక సహాయాలు కూడా అందించినారు ఈ యొక్క కార్యక్రమానికి. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. భవిష్యత్తులో చేనేత కులాలని తమను రక్షించుకునే దానికి మేము ఇప్పటి నుంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. దయచేసి ఇది రాజకీయాలకి ఎటువంటి ముడిగట్టద్దని దయచేసి మాలో ఒక చైతన్యాన్ని ఉత్సాహాన్ని కలిగించేదానికి మాకున్న ఒక నాయకుడు చైతన్య పరిచేదానికి మమ్మల్ని కందుకుంట వెంకట ప్రసాద్ గారిని ఆహ్వానించడంలో ఎంత మాత్రం మేము ఇది వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా యొక్క ధర్మవరం ప్రొఫెసర్లకైతేనేమి మీకైతేనేమి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పట్టణం ధర్మవరంలో రేపు జనవరి అంటే ఈ నెల 4వ తారీఖున ఉదయం 10 గంటలకి చేనేత ఐక్యవేదిక సభను ఏర్పాటు చేయదలుచుకోవడం నిర్ణయించుకున్నాము. ఎందువల్లంటే రేపు జనవరి 4వ తేదీన చేనేత ఐక్యవేదిక తరపున ఒక కమిటీ ఏర్పాటు చేశాం. ఆ కమిటీ ద్వారా ధర్మవరంలో మా చేనేత కులస్తులం అందరం కలిపి, అంటే దాదాపు 7 కులస్తులం ప్రస్తుతానికి ధర్మవరంలో ఉన్నాము. ఆ ధర్మవరంలో 7 మంది కులస్తులం అందరం కలిపి ఒక కమిటీ ఏర్పడి ఒక ఫండ్స్ మాదిరి ఏర్పాటు చేసి దాతల సహకారంతో ఐకమత్యముగా రేపు జనవరి 4వ తారీఖున మన ప్రియతమ నాయకుడు తొగటి వీరక్షిత్రే ముద్దుబిడ్డ కదిరి ఎమ్మెల్యే శ్రీ కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారికి సన్మాన కార్యక్రమం చేయదలిసి నిర్ణయించుకున్నాము. ఎందువల్లంటే మన చేనేతల ఐకమత్యం ఉండాలని చెప్పేసి అని ఈరోజు ధర్మవరంలో రేపు జనవరి 4వ తారీఖున ఒక ప్రోగ్రాం చేస్తే ఆ ప్రోగ్రాం వలన రాష్ట్రంలో మన అందరం చేనేతలందరం కలిసి ఐకమత్యమై రాబోయే రోజుల్లో మన బీసీలందరం ఐకమత్యమై ఒక యూనిటీ కింద వస్తారని చెప్పేసి అని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగినది. ఎందువల్లంటే రేపు జనవరి 4వ తేదీన మన కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారి కార్యక్రమము ఉదయము 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటల నుంచి కదిరికేటు నేతన్న విగ్రహం దగ్గర నేతన్న విగ్రహానికి పూలమాల సమర్పించి అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి శివానగరు శివాలయం ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది. ఆ బహిరంగ సభలో ఆయనకి ఘనంగా సన్మానం చేసి మిగతా మన తోటి కుల బాంధవులందరికీ కూడా కొంతమందికి సన్మానం చేసి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి అని ప్రతి ఒక్కరిని మన కమిటీ తరపున మన ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.